హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 74. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్, ఐఎమ్ ఫైన్ అని నిధి అనడంతో, ఓకే టేక్ కేర్ అని అంటూ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రియాన్. నిధి బ్లష్ అవుతూ తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ డోర్ పెట్టేసి బాత్ చేయడానికి వెళ్ళింది. త్వరగా బాత్ చేసి రెడీ అయ్యి కిందకు వెళ్ళేసరికి రియాన్ అప్పటికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఉసూరుమంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇన్స్టిట్యూట్కి బయలుదేరింది. మరోవైపు బ్రేక్ఫాస్ట్ ముగించి రణధీర్ ఆఫీస్కి వెళ్తుంటే అతనితో పాటు గుమ్మం వరకు వెళ్ళింది ఆరుహి. బాయ్, హ్యావ్ సమ్ రెస్ట్ అని అన్నాడు రణధీర్ ఆమె చెంపపై తడుతూ. బాయ్ చిరునవ్వు చిందిస్తూ చెప్పిన ఆరుహి రణధీర్ కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఆ రియాక్షన్ వెనుక భావం అర్థమై చిన్నగా నవ్వుకుని అటు ఇటు చూసింది. ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక రణధీర్ వైపు తిరిగి తనని చూస్తున్న అతని కళ్ళలోకి చూస్తూ కాలి ముని వేళ్లపై నీకి అతని పెదవులపై ముద్దు పెట్టింది. రణధీర్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని గాఢమైన తీయని ముద్దిచ్చి బాయ్ అంటూ తని వదిలి నవ్వుకుంటూ వెళ్తుంటే చిన్నగా నవ్వుకుని లోపలికి వెళ్ళింది ఆరుహి. ఆఫీస్కి చేరుకుని కారు దిగిన రణధీర్కి రంగురంగుల పువ్వులతో లైట్స్తో అందంగా ముస్తాబైన ఆఫీస్ బిల్డింగ్ దర్శనమిచ్చింది. ఏంటిదంతా, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు రణధీర్. డోర్ ఓపెన్ చేయగానే పూలమాలతో రియాన్, ఫ్లవర్ బొకేలతో మేనేజ్మెంట్ ప్రత్యక్షమయ్యారు. వాట్స్ హ్యాపెనింగ్ అని రణధీర్ అంటుండగానే రియాన్ హ్యాపీగా నవ్వుతూ అతని మెడలో పూలమాల అలంకరించగా మేనేజ్మెంట్ అంతా ఫ్లవర్ బొకేలు అందించారు. వెనకాల ఉన్న స్టాఫ్ అంతా కరతాళ ధ్వనుల మూత మోగించారు. రియాన్, వాట్స్ హ్యాపెనింగ్ అడిగాడు రణధీర్ ఆశ్చర్యంగా చూస్తూ. మీ మీదున్న తప్పుడు కేసులు అలిగేషన్స్ అన్ని తొలగిపోయినందుకు వీ షుడ్ సెలబ్రేట్ దిస్ హ్యాపీ మూమెంట్ అన్నయ్య. అండ్ మన కంపెనీ షేర్స్ వాల్యూ కూడా చాలా రైజ్ అయింది. ఇట్స్ అ బిగ్ న్యూస్ టు అస్ అండ్ అవర్ కంపెనీ అంటూ తనని హగ్ చేసుకున్నాడు రియాన్. రణధీర్ తిరిగి హగ్ చేసుకుని వదిలి అందరి వైపు చూసి, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది, అది ఈరోజు ప్రూవ్ అయింది. వి ఫాల్, వి రైజ్. దోస్ హార్డ్షిప్స్ మేడ్ మీ వెరీ స్ట్రాంగర్ అండ్ వీఆర్ రైజింగ్ హయర్ దెన్ బిఫోర్. రణధీర్ మాటలకు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతూ క్లాప్స్ కొట్టారు. రణధీర్ లోపలికి కదలగా అతని వెనకాల కదిలాడు రియాన్. ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య, మన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయ్యాయి. నీ పెళ్ళైపోతే నేను వదిన చేతుల్లో పెట్టేసి నేను హాయిగా రిలాక్స్ అవుతాను అన్నాడు చైర్లో కూర్చుంటూ. మమ్మీ పోస్ట్ తీసుకున్నావా నువ్వు అన్నాడు రణధీర్ నవ్వుతూ. నాకు మమ్మీ అయిన డాడీ అయినా అని నువ్వే కదా అన్నయ్య, అలాగే నీకు కూడా అన్నీ నేనే. ఇప్పుడు ఆ ప్లేస్ వదిన ఆక్యుపై చేస్తుంది. పెళ్ళయ్యాక నన్ను పట్టించుకుంటావో లేదో అని రాగాలు తీస్తున్న రియాన్ తల మీద ఒక్కటిచ్చాడు రణధీర్. యు ఆర్ మై హార్ట్ రా, నువ్వు లేకుండా నేనెలా ఉంటాను. హార్ట్ టచ్ చేసావన్నయ్య అన్నాడు రియాన్ తన హార్ట్పై చేయి వేసుకుంటూ. నవ్వుకున్నాడు రణధీర్. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అన్నయ్య. వదిన నిన్ను చాలా లవ్ చేస్తుంది. నీలో అన్ని షేడ్స్ చూసి, నీ పాస్ట్ ప్రజెంట్ అంతా తెలిసి నిన్ను నిన్నుగా ప్రేమించే లైఫ్ పార్ట్నర్ రావడం నీ అదృష్టం అన్నయ్య. నువ్వు కోల్పోయిన ప్రేమను నీకు తిరిగిచ్చింది, నిన్ను నీకు తిరిగిచ్చింది. తను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు కూడా తనని బాగా చూసుకోవాలి. నీకు అసలే కోపం ఎక్కువ, కొంచెం కంట్రోల్ చేసుకో. పొసెసివ్నెస్ ఎక్కువ, కొంచెం తగ్గించుకో. నీ లెక్చర్స్ ఆపరా, నేను చాలా చేంజ్ అయ్యాను. యు నో దట్. ఆరుహి కూడా తెలుసు. కోపం, పొసెసివ్నెస్ ఇవి ప్రతి మనిషిలో ఉండేవి. నాకు కొంచెం ఎక్కువ, ఎందుకంటే ప్రేమ కూడా ఎక్కువే కాబట్టి. రియాన్ రెండు చేతులు జోడిస్తూ, నీతో మాట్లాడి గెలవడం కష్టమన్నయ్య అంటుంటే రణధీర్ చిన్నగా నవ్వి, నా పెళ్ళేలాగో 4 డేస్లో అయిపోతుంది, నీ పెళ్లి సంగతి ఏంటి మరి అని అంటుండగానే, అన్నయ్య నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బాయ్ బాయ్ అని లేచి పారిపోయాడు రియాన్. రణధీర్ గట్టిగా నవ్వుకుంటూ తన ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్లో లీనమయ్యాడు. సాయంత్రం 4 గంటలు. గాఢ నిద్రలో ఉన్న ఆరోహి డోర్ నాక్ చేసిన సౌండ్కి మేలుకు వచ్చి కళ్ళు తెరిచి టైం చూసింది. రణధీర్ అప్పుడే వచ్చేశాడా అని కళ్ళు నలుముకుంటూ లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఎవరూ కనిపించలేదు.
బయటికి తొంగి చూసేసరికి బూమంటూ 2 చేతులు చాచి గోడ పక్క నుండి అరిచింది సాక్షి. ఉలిక్కిపడి వెనక్కి జరిగిన ఆరుహి నవ్వుతున్న సాక్షిని చిరు కోపంగా చూస్తూ, మెంటల్, భయపడ్డాను అంటూ తలపై ఒకటిచ్చింది. సాక్షి నవ్వుతూ లోపలికొచ్చింది. నీతో చాలా మాట్లాడాలి అంది బెడ్పై కూర్చుంటూ. దేని గురించి? నిన్న జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్ అడ్వెంచరస్ మూవీ గురించి. బాబోయ్, ఎంత భయపడ్డాను తెలుసా? మీ డెవిల్ బాబ్ బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదుగా అని మాట్లాడుతుంటే ఆరుహి టక్కున ఆమె నోరు మూసేసి, సైలెన్స్, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అంది మెల్లిగా. ఎందుకు అన్నట్టుగా కళ్ళెగరేసింది సాక్షి. సీసీ కెమెరా. ఓ, ఓకే ఓకే అంటూ సాక్షి తలాడించగా తన నోటిపై చేయి తీసి తనని తీసుకుని బయటికి కదిలింది ఆరుహి. గార్డెన్లో పచ్చికపై కూర్చొని, ఇప్పుడు చెప్పు అంది. ఇంకా కెమెరాస్ రిమూవ్ చేయలేదా మీ హీరో? కొన్ని రోజుల్లో మ్యారేజ్ అవబోతుంది, ఇంకా ఎందుకవి అంది సాక్షి తన పక్కన కూర్చుంటూ. అది ఎప్పటికీ రిమూవ్ చేయనని చెప్పేశాడు నా సేఫ్టీ కోసం. ఓ అలాగా. కానీ తను ఎప్పటికీ నిన్ను మానిటర్ చేస్తూ ఉంటే నువ్వు ఫ్రీగా ఉండలేవుగా, నీకంటూ ప్రైవసీ ఉండాలిగా. అదే కరెక్టే, కానీ తన ఆలోచన తంది. ఈ మధ్య చాలా అటాక్స్ జరిగాయి కదా, అందుకే భయం అనుకుంటా. ఓవర్ ప్రొటెక్టివ్, నాకు కూడా అలవాటైపోయింది. కెమెరాలు అనగానే గుర్తొచ్చింది, మనం మీ రణధీర్ సార్ ఇంట్లో ఫిక్స్ చేసిన కెమెరాల సంగతి ఏంటి? ఇప్పుడు వాటితో అవసరం లేదు, రిమూవ్ చేస్తే అయిపోతుంది. రణధీర్ సార్ ఫైండ్ అవుట్ చేయకముందే. అవును, రిమూవ్ చేద్దామంటే ఆ ఇంటికి వెళ్ళే ఛాన్సే రాలేదు. మ్యారేజ్ అయ్యాక వెళ్తాం కదా, అప్పుడు ఎలా అయినా తీసేయాలి. దొరికితే నా పని అంతే. ఇంకా మ్యారేజ్ తర్వాత అక్కడేనా? రణధీర్ ఏం చెప్పలేదు, కానీ ఆ ఇంట్లోనే ఉండాలని ఉంది నాకు. రియాని వదిలి మేము ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది అంది ఆరుహి. సాలోచనగా తలాడించింది సాక్షి. పూర్ణ కాఫీ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళగా, ఇప్పుడు చెప్పు, రణధీర్ సార్ పాస్ట్ గురించి నీకు ముందే తెలుసా? ఆయన ఒక అమ్మాయి ప్రేమించి మోసం చేసిందా నిన్న చనిపోయిన వాడితో కలిసి? ఆ అమ్మాయి అచ్చ నీలాగే ఉంటుందా? ఇవన్నీ నీకు ముందే తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపించింది సాక్షి. ఆరుహి కాఫీ సిప్ చేసి, అంతా తెలుసు. కొన్ని రోజుల ముందే రణధీర్ అంతా చెప్పాడు. నమ్మలేకపోయాను. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసి నేను షాక్ అయ్యాను. అచ్చం నాలాగే ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ఆ విల్సన్తో కలిసి రణధీర్ని చీట్ చేయడమే కాదు, చంపాలని కూడా ట్రై చేసింది. ఆ పాస్ట్ వల్ల చాలా బ్రేక్ అయ్యి కఠినంగా మారిపోయాడు. నేను ఆ అమ్మాయిలో ఉండడం వల్లే. స్టార్టింగ్లో టార్చర్ చేశాడు, తర్వాత నా క్యారెక్టర్ నచ్చి లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. సాక్షి ఆశ్చర్యంగా చూసింది. తన పాస్ట్ తెలిసాక రణధీర్ ఎందుకు ఇలా మారాడో, నాతో ఎందుకలా బిహేవ్ చేశాడో అంతా అర్థమైంది. అతనిపై ప్రేమ ఇంకా పెరిగింది. ఆ ఈషా రీసెంట్గానే చనిపోయింది ఎన్కౌంటర్లో. ఇప్పుడు ఆ విల్సన్ కూడా పోయాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అంది ఆరుహి. ఓ గాడ్, ఇంత కథ ఉందా? అన్బిలీవబుల్ అసలు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు. ఏదైతేనే ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్. ఇంతకీ మ్యారేజ్ ఎప్పుడు? కమింగ్ ఫ్రైడే. వావ్, 4 డేసే ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంది సాక్షి హ్యాపీగా నవ్వుతూ. ఆరుహి చిన్నగా నవ్వింది. మరి షాపింగ్ ఎప్పుడు? టుమారో వెళ్దామన్నాడు. ఓకే, నేను ఇక వెళ్తాను, టైం అవుతుంది అంది సాక్షి లేస్తూ. ఓకే అంటూ లేచి హగ్తో బాయ్ చెప్పింది ఆరుహి. సాక్షి వెళ్ళిపోగా గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఆలోచనలో పడింది ఆరుహి. రణధీర్తో పరిచయం నుండి జరిగిన ఒక్కొక్క సంఘటన ఆమె కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. సిద్ధు తనని కిడ్నాప్ చేసిన ఘటన దగ్గర ఆమె ఆలోచన ఆగిపోయింది. అవును, సిద్ధు ఏమయ్యాడు? రణధీర్ తనని ఏం చేశాడు? బ్రతికే ఉన్నాడా? రణధీర్కి మాత్రమే తెలుసు. పిచ్చి సిద్ధు, అన్నయ్య పిచ్చి మాటలు విని మంచి లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు అని నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళింది. కాసేపటికి రణధీర్ ఆఫీస్ నుండి రాగా అతను ఫ్రెష్ అప్ అయ్యాక ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి గార్డెన్లో కాసేపు వాకింగ్ చేసి రూమ్లోకి వచ్చి బెడ్పై వాలిపోయారు. ఆరుహి, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? రణధీర్ మాటలకు అతని ఛాతిపై ఉన్న తలను ఎత్తి అతని మొహంలోకి చూసింది ఆరుహి కళ్ళు విప్పార్చుతూ. ఏంటలా చూస్తున్నావు? మన మధ్య అన్నీ అయ్యాక హనీమూన్ ఏంటానా? హనీమూన్కి వెళ్ళేది ఓన్లీ రొమాన్స్ కోసం కాదు,
అన్ని వర్క్స్ టెన్షన్స్ పక్కన పెట్టి ఇద్దరు ఏకాంతంగా సమయం గడపడం కోసం. సో దట్ ఇద్దరి మనసులు దగ్గరవుతాయి, మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది, మనసులు ప్రశాంతంగా ఉంటాయి. రొమాన్స్ ఈజ్ బోనస్. ఆమె బుగ్గ కిల్లుతూ కొంటెగా అన్నాడు రణధీర్. ఆరుహి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఈ ప్రపంచానికి దూరంగా నువ్వు నేను ఇద్దరమే ఏకాంతంగా కొన్ని రోజులు జాలీగా స్పెండ్ చేయాలి. బ్యూటిఫుల్ మెమొరీస్ని సేవ్ చేసుకోవాలి. నీకేదైనా ఫేవరెట్ ఆర్ డ్రీమ్ డెస్టినేషన్ ఉందా అని అడిగాడు ఆమె ముంగులని సవరిస్తూ. అలా ఏం లేదు, నేను ఎప్పుడూ హనీమూన్ గురించి ఆలోచించలేదు. ఆరుహి అమాయకమైన మాటలకు నవ్వాడు రణధీర్. మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లేస్కి తీసుకెళ్ళండి అంది ఆరుహి. ఓకే డన్ అంటూ ఆమె బుగ్గన ముద్దు పెట్టి హత్తుకున్నాడు రణధీర్. అతని ఛాతిపై తలవాల్చి అలాగే ఉండిపోయిన ఆరుహికి సిద్ధు గురించి రణధీర్ను అడగాలని ఆలోచన వచ్చింది. అడగడానికి సంకోచిస్తూ కాసేపు సైలెంట్గా ఉండిపోయిన ఆరుహి చివరికి ధైర్యం కూడా తీసుకుని, రణధీర్, నేను ఒక విషయం అడుగుతాను, కోపం తెచ్చుకోకూడదు మరి అని అంది మెల్లిగా. అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది, ఏం అడగాలి అనుకుంటున్నావో అడుగు అని అన్నాడు. అది నువ్వు సిద్ధుని ఏం చేశావు అని మెల్లిగా అడుగుతూ అతని మొహంలోకి చూసింది. ఆమె నోటి వెంట సిద్ధు పేరు వినగానే రణధీర్ మొహం ఒక్కసారిగా కోపంగా మారింది. అతని కోపాన్ని చూసి గుటికలు మింగింది ఆరుహి. రణధీర్ కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, వాడి గురించి వరి అవుతున్నావు నువ్వు అని అడిగాడు. ఆరుహి భయంగా లేచి కూర్చుంటూ, వరి కాదు, జస్ట్ ఏమయ్యాడో తెలుసుకుందామని అంతే అంది. వాడు ఏమైతే నీకెందుకు? అసలు వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? నీ ఆలోచనలో కూడా వేరే మగాడు ఉండకూడదు. డూ యూ అండర్స్టాండ్? కోపంగా అరిచాడు రణధీర్. అతని అరుపుకి ఉలిక్కిపడిన ఆరుహి సారీ అంది వణుకుతున్న గొంతుతో. వాడు ఏమయ్యాడో నువ్వు తెలుసుకోవాలి, అంతే కదా? వాడు చావలేదు, బ్రతికే ఉన్నాడు. ప్రపంచానికి దూరంగా క్రూర మృగాల్లాంటి మనుషులలో ఒకడిగా మృగంలా బ్రతుకుతున్నాడు. హ్యాపీ అని అన్నాడు పళ్ళు బిగించి చూస్తూ. రణధీర్, నాకు వాడి గురించి కన్సర్న్ లేదు, జస్ట్ తెలుసుకుందామని అడిగాను అంతే. జస్ట్ షటప్ అని చూపుడు వేలు చూపిస్తూ చెప్పి బెడ్ మీద నుండి లేచిన రణధీర్ టేబుల్ డ్రాయర్లో నుండి సిగరెట్స్ లైటర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అనవసరంగా అడిగాను, ఆరుహి ఇంక బుద్ధి లేదే అని తల కొట్టుకుని లేచి అతని దగ్గరికి వెళ్ళింది. రణధీర్ సిగరెట్ వెలిగించుకుని స్మోక్ చేస్తుంటే అతని నోట్లో నుండి సిగరెట్ లాగి డస్ట్బిన్లో పడేసింది. సీరియస్గా చూశాడు రణధీర్. స్మోక్ చేయొద్దని డాక్టర్ చెప్పారు కదా, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. రణధీర్ తన మాట పట్టించుకోకుండా మరో సిగరెట్ తీసుకుని వెలిగించుకుంటుంటే అది కూడా లాగి పడేసింది. హౌ డేర్ యూ అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఒక క్షణం బెదిరిపోయిన ఆరుహి ధైర్యం తెచ్చుకుంటూ, ప్లీజ్ నా మీద కోపంతో నీ హెల్త్ స్పాయిల్ చేసుకోకు, ఐఎమ్ సారీ, ఇంకోసారి ఎవరి గురించి అడగను, ఆలోచించను కూడా, ఐ ఓన్లీ కేర్ అబౌట్ యూ. రణధీర్ అసహనంగా అలాగే చూస్తుంటే, రణధీర్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అంది ముద్దుగా. ప్లీజ్ మీ, దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని అన్నాడు రణధీర్ తనని మరింతగా దగ్గరికి లాక్కుంటూ. కళ్ళు విప్పాచి చూసింది ఆరుహి. కమోన్ కనుబొమ్మలు పైకెత్తుతూ అన్నాడు. చిరు సిగ్గు చేరింది ఆరుహి మోములు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుహి రణధీర్ కోపాన్ని ఇలా పోగొట్టనుంది. వారిద్దరి మధ్య ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇద్దరి పెళ్ళి ఎలా జరగబోతుంది? పెళ్ళి తర్వాత వారి లైఫ్ ఎలా ఉండబోతుంది? నిధి రియాన్ల మధ్య, సాక్షి ఆకాష్ల మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.